ఈరోజు నందిగామ మండల్ నందిగామ విలేజ్లో మరి ఎలక్షన్లో భాగంగా సర్పంచ్ అభ్యర్థిగా కొమ్ము కృష్ణ నా పేరు. మరి కాంగ్రెస్ పార్టీ నుంచి ఎన్నికైన వీర్లపల్లి శంకరన్న అండతోటి, అదేవిధంగా మరి నందిగామలో సీనియర్ నాయకులు బాలరెడ్డి అన్న గారు, అదేవిధంగా చంద్రపాల్ రెడ్డి, దారా లింగమన్న గారు, జంగన్న గారు, ప్రభన్న గారు, మరి డైరెక్టర్ నరసింహన్న, శ్రీకృష్ణన్న, జంగన్న గారు, ఆనందము, రహమదల్లి కానీ, గనిబాయి కానీ వీళ్ళందరి ఆశీర్వాదంతో కాంగ్రెస్ అభ్యర్థిగా సర్పంచ్కి నిలబడడం జరిగింది. మరి ఈరోజు గతంలో బీఆర్ఎస్ పార్టీ ఏం డెవలప్ చేయలే కాబట్టి కాంగ్రెస్ ప్రభుత్వము ఎప్పటికైనా పేదోనికి అండా ఉంటుంది కాబట్టి కాంగ్రెసు ప్రభుత్వం వచ్చిన తర్వాత 2 ఏళ్ల తర్వాత గత 10 ఏళ్ళు బీఆర్ఎస్ వాళ్ళు ఇల్లు చిన్నగా ఉన్నది, మేకలేడుంటాయి, అల్లుడు ఏడొస్తే వంతాడని చెప్పిన నాయకులు ఒక్క డబల్ బెడ్రూమ్ ఇవ్వలేదు, దళితులకు 3 ఎకరాల భూమి ఇవ్వలేదు, పింఛన్ ఇవ్వలేదు. అదేవిధంగా అనేక కార్యక్రమాలు వాళ్ళు మాట ఇవ్వడం తప్ప చేతలు లేవు, మాటలు ఇవ్వడము చేతలు లేవు. కాబట్టి కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చినాక నందిగామలో కానీ సాత్నార్ కాన్ఫరెన్స్లో కానీ ఇవాళ శంకరన్న కాలేజ్ కూడా డిగ్రీ కాలేజీ మరి ఈరోజు 15 కోట్లతోటి నిర్మించిండు. అదేవిధంగా ఇంటిగ్రేటెడ్ స్కూల్ కూడా మన మొగులికి దగ్గర నిర్మించడం జరుగుతుంది. అదేవిధంగా నందిగామలో కూడా హై స్కూల్ 3 కోట్లతోటి ఆల్రెడీ పిల్లర్స్ స్టార్ట్ అయ్యింది. అంతేకాకుండా మరి కోట్ల రూపాయలతోటి వచ్చిన 2 ఏళ్ల నుంచి మంచి డెవలప్ సీసీ రోడ్లు, డ్రైనేజ్ చేయడం జరిగింది. ఇవాళ సన్నబియ్యము, రేషన్ కార్డు 10 ఏళ్ల నుంచి రేషన్ కార్డు ఇవ్వలేదు, రేషన్ కార్డులు, బస్సు ఫ్రీ, కరెంటు బిల్లు మాఫీ, అన్ని విధాలుగా కాంగ్రెస్ ప్రభుత్వము ఎప్పటికైనా పేదోనికి అండ. ఈ బీఆర్ఎస్ ఏంటంటే బలిసినకే తప్ప వేరే ఏం లేదు. ఇవాళ చూడు, నేను గతంలో సర్పంచ్ చేసిన, ఎంపీటీసీ చేసిన, నా ఇల్లు ఎట్లుందో చూడండి, గతంలో చేసిన సర్పంచ్ ఇల్లు ఎట్లున్నదో భోగభాగ్యాలు. మేము పేదోనికి అండగా, పేదోనికి ఎప్పుడైనా అండగా ఉంటాం. కాబట్టి ఈరోజు 12 ఏళ్ల నుంచి కూడా నేను ప్రతి ఒక్కరికి సాగు కానీ బతుకు కానీ వాటర్ ట్యాంక్ కానీ మరి నా వంతు సాయము ప్రతి పేదవానికి పుస్తమెటలు కానీ, అదేవిధంగా మరి ఏదైతే చిన్న బడ్డేలు ఉన్నా కానీ బియ్యం కానీ అన్ని విధాలుగా సాగులు బతుకులు యథావిధిగా ఏ ఆపదికి అన్న అంటే నేను ఉన్నానని ముందుకు వచ్చినాం. కాబట్టి గతంలో మరి ఓడిపోయినందుకు ఈసారి మాకు మద్దతుగా బాలరెడ్డి అన్న గారు, చంద్రపాల్ రెడ్డి మరి వీళ్ళంతా మద్దతుతోటి ముందంజ ఖచ్చితంగా మేము విజయం సాధిస్తాం. విజయం ఖచ్చితంగా చూపిస్తున్నారు ప్రజలు. కృష్ణన్ననే కావాలి అంటారు. కాబట్టి గెలిచిన తర్వాత మన ఊరు అభివృద్ధి కోసానికి ఆల్రెడీ మైనార్టీలకు ఆ రోజు పొలం చూపించింది కూడా నేనే, ఈ రోజు ఈదిగా కట్టించేది కూడా మేమే. మాకు శంకరన్న మాట ఇవ్వడం జరిగింది. నేను కొట్లాడి మైనార్టీలకు కూడా ఈదిగా, అదేవిధంగా బండకుంట తండ, పెద్దకుంట తండ కూడా వాళ్లకు గత కొన్నేళ్ల నుంచి వాళ్ళకు శ్మశాన వాటిక లేదు. శ్మశాన వాటిక కానీ, సేవలాల్ మందిర్ కానీ, హనుమాన్ టెంపుల్ కానీ, మరి అదేవిధంగా ఏదైతే పింఛన్ ఇస్తుర్రో నందిగామలో ఇస్తుర్రో అక్కడ వదలరు. ముసలోళ్ళకు వాళ్ళకి ఇబ్బంది అవుతుంది. కాబట్టి చంద్రాన్ కూడా కానీ మరి ఈ చుట్టుపక్కల ఒక పింఛన్ ఇచ్చేటోడిని అక్కడనే పోయి ఆన్నే ఇప్పిస్తా. అదేవిధంగా రోడ్లు కానీ ఇప్పటికి కూడా ఇందిరమ్మ ఇండ్లు 60 ఇండ్లు కట్టడం జరుగుతుంది. ఆల్రెడీ కొంతమందికి బట్టలు కూడా పెట్టిరు. ఈ వారం నెలలోనే కూడా ఇల్లు ఓపెన్ అవుతాయి. 60 ఇండ్లు క్రైస్తవులకు కూడా అది మశాన వాటిక లేదు కాబట్టి క్రైస్తవులకు కూడా మశాన వాటిక భూమి చూపిస్తామని చెప్పినాం. ఖచ్చితంగా ఊరు అభివృద్ధి కోసానికి మేము పాటు పడతాం. కాబట్టి మీరందరూ కూడా కొమ్ము కృష్ణకు రేపు 11 తారీఖు కత్తెర గుర్తుకు ఓటేసి గెలిపిస్తారని ఈ అవకాశం ఇచ్చిన మీ అందరికీ పేరున ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నా. కొమ్ము కృష్ణ వివరాలు ఏంటి, కొమ్ము కృష్ణ ఏం చేసిండు, ఆయన గెలుపు కోసం ఎందుకు ముందంజలో ఉన్నాడని చెప్పేసి వీళ్ళు అడగడం జరుగుతుంది. అందుకు నేను సమాధానం ఏం చెప్తున్నంటే, పిలిస్తే పలికే కొమ్ము కృష్ణ సావైనా వస్తాడు, పండగ అయినా వస్తాడు, గృహప్రవేశమైనా వస్తాడు, చచ్చిపోయినా వస్తాడు,
మా ఇంట్లో పెద్ద మనిషి అయిందంటే కూడా వస్తాడు, వస్తే ఉట్టిగా రాడు. ఆయన గెలుపు ఎందుకోసం వస్తుందంటే కేవలం వచ్చినప్పుడు వాళ్ళ ఇంట్లో ఒక 10,000 రూపాయలు ఇచ్చిపోతాడు. అందుకోసం కొమ్ముకృష్ణ కావాలని చెప్పేసి అభిమానులందరూ కోరుతున్నారు, ఆయన గెలవాలని చూస్తున్నారు. మీకు ఒకటే ఉదాహరణ చెప్తా నేను. టీఆర్ఎస్ ప్రభుత్వంలో ఈ ఒక్కటే గమనించాలి జనాలందరూ, టీవీలో నేను కూడా చెప్తున్నా కాబట్టి, కేవలము దళిత బంధు అని వచ్చింది. దళిత బంధు వస్తే ఏం చేయాలి వాళ్ళంటే, నిజాయితీగా అందరికీ సహాయం చేసిన వాళ్ళు అయితే ఒక కాంగ్రెస్ ఆయనకి ఇవ్వాలి, ఒక టీఆర్ఎస్ ఆయనకి ఇవ్వాలి, ఒక టీడీపీ ఆయనకి ఇవ్వాలి. కేవలం ఇప్పుడు చూడండి, మీరు కూడా ఎవరినైనా మీరు ప్రెస్ రిపోర్టర్గా మీరు తెలుసుకోండి, కేవలం దళిత బంధు వాళ్ళ పార్టీలో ఉన్న వాళ్ళకే ఇచ్చిర్రు. అది నచ్చక జనాలు మొత్తం కొమ్ముకృష్ణనే కావాలంటుర్రు. అందుకోసం కొమ్ముకృష్ణ గెలుస్తున్నాడు, ఖచ్చితంగా గెలిపించుకుంటున్నాం కూడా. ఖాళీ మెజార్టీ కోసమే ఉన్నామే తప్ప కొమ్ముకృష్ణ గారు గెలుస్తున్నారు. జై కాంగ్రెస్. నందిగామ గ్రామ పంచాయతీ మండలం కూడా నందిగామనే. షాద్నగర్ కాన్స్టిట్యున్సీలో ఇది కూడా ఒక మేజర్ గ్రామ పంచాయతీ. నందిగామ మండల్, నందిగామ విలేజ్ కూడా. కొమ్ముకృష్ణని ఎందుకు లివాడాలి అంటున్నారంటే, కనీసం ఇంత పెద్ద భారీ వాన పడ్డ కూడా నందిగామ చెరువు నిండిపోతుండే, చెరువు అసలు నిండిపోయేది. ఈసారి ఏం చేసామంటే మే లాస్ట్ని శంకరన్న ఆశీస్సులతోని నందిగామ చెరువు పీడ ఛానల్ని చాలా చక్కగా చేసిండు. ఇప్పుడు కూడా మేము చూసినప్పుడు ఇప్పుడు చెరువు మామూలు అంటే ఎట్లా నిండేది, ఇప్పుడు ఒక 2 నెలలు చెరువు అంటే 2 నెలలు అది పారింది, అలిగెళ్ళింది. అంటే అందరు ఏం చేసిన శ్రమదానం గత సంవత్సరంలో శ్రమదానం ఏం చేయి నిండకపోయేది. ఈసారి ఎట్లా అయిందంటే 1 నెల 2 నెలలు అడ్వాన్స్ చేసినాం కాబట్టి చెరువు ఎప్పటికుంటుంది, ఈ ఊరు మంచి అభివృద్ధి అవుతుంది. ఇప్పుడు కృష్ణ అనే వ్యక్తి సర్పంచ్ గారు గెలిపోయే సర్పంచ్. ఇప్పుడు ఏదేం చేసినా చిన్న వరకు ఏం చేసినా ఇప్పుడు ముసళ్ళు ఉన్నారు, పాపం వృద్ధులు ఉన్నారు, కాళ్ళు పోయిన వాళ్ళు, కుంటోళ్ళు. ఇప్పుడు ఇవాళ నీకు పింఛన్ కావాలంటే ఉంటే రాదు. పింఛన్ ఏంటంటే కొండపూర్ పోవాలి. కొండపూర్ పోవాలంటే ఎట్లా పోవాలి వాళ్ళకి తెలియదు, పాపం ఇబ్బంది పడతారు బాగా. ఏం చేయాలి? ఆయన ఏం చేస్తాడు, అది ఒక బండి ఉంటుంది ఆయన, ఏది ఇన్నోవనే గుడిసెలాగా అయింది, ఆడ పెట్టేస్తాడు. అయ్యా మీరు ఏమైనా తీసుకుపోయి డీజిల్ పోసిస్తా, లంచ్కి పైసలు ఇస్తా అని చెప్పి 5-6 మంది జమ చేసి పంపిస్తాడు. ఆ సర్టిఫికేట్ తెచ్చుకుంటారు వాళ్ళు. వీళ్ళకి పాపం వీళ్ళకి ఏం తెలియదు. కొంతమందికి ఏం చేస్తారు, సర్టిఫికేట్ లేదు ఏం లేదు పోమా, ఏమన్నది కానీ ఏ పర్సెంట్ ఇవ్విందని. ఇటువంటి వాడు అసలు కారు మొత్తం ఇట్లుంటుంది, ఒక కారు వాళ్ళ కొరకు కేటాయిస్తారు. అందుకొరకే ఈ అభివృద్ధి పదంలో ముందుకు వేస్తున్నాడు. కాబట్టి ఈరోజు కూడా నందిగామల చదువుకున్నాడు ఎమ్మెల్యే శంకరన్న, దాన్ని జూనియర్ కాలేజ్ చేయాలని 3 కోట్లు శాంక్షన్ చేసి 3 కోట్ల శాంక్షన్తోని ముందంజలు వేస్తున్నాం. ఇంకోటి ఈరోజు కూడా గ్రూపులకి చీర అనేది కాదు, గ్రూపులకి కూడా ఇచ్చిండు. ఇంకా కూడా మహిళలకు అసలు రానోళ్ళు ఎవరైతే చీరలు రాలేదో వాళ్ళకి ఈయనకి రెడీ ఉన్నాం. ఏదేం చేసినా కొమ్ముకృష్ణ గెలుస్తున్నాడని పక్క. తెలంగాణ రాష్ట్రంలో మనం కాంగ్రెస్ ప్రభుత్వంలో ఉంది. రేవంత్ రెడ్డి నాయకత్వంలో, శంకరన్న నాయకత్వంలో భారీ మెజారిటీతో గెలిచింది. ఇప్పుడు కూడా ప్రతి గ్రామ పంచాయతీ శంకరన్న ఆధ్వర్యంలో బాగా గెలుస్తుంది. ముఖ్యంగా ఏంటంటే నందిగామ గ్రామ పంచాయతీ యువతకు ఆదర్శం. యువతకు ఎందుకంటే చాలా ఇండస్ట్రీలు ఉన్నాయి. ఆ ఇండస్ట్రీలు గతంలో ప్రభుత్వం ఉన్నప్పుడు ఎవరికి ఉపాధి అనేది లేకపోయింది. ఆ ఉపాధి లేక చాలామంది ఇబ్బందులు పడ్డారు యువత. యువత కోసం మేము పోరాడుతున్నాం. యువత అనేది ఈరోజు ఈ కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చినాక మాకు ఉద్యోగాలు వస్తున్నాయని చెప్పి చాలా సంతోషం వ్యక్తం చేస్తున్నారు. ఇంకొకటి ఏంటంటే శంకరన్న ప్రతి వ్యక్తిని ఎవరిని ఖాళీ ఉంచకుండా ప్రతి ఇండస్ట్రీలో చదువుకున్న విద్యార్థులకు ఎంఎస్ఎన్ కానీ ఇంకా ఇతర ల్యాబులు ఉన్నాయి, చాలా ల్యాబులు ఉన్నాయి. దాంట్లో ప్రత్యేకంగా మంచిని సెట్ చేయడం జరుగుతుంది. ఇంకొకటి కృష్ణన్నతో పాటు మా యువత అంతా ఆయన ఎంబడే ఉన్నది. యువత అంటే ఎందుకంటే ఆయన ఎంబడే గతంలో కూడా కొద్ది మెజారిటీతో ఓడిపోవడం జరిగింది. చాలా యువత అంతా బాధపడి, ఎందుకంటే ఆయన ఉంటే మాకు ఉద్యోగాలు ఇస్తాడు, ముందుకు తీసుకుపోతాడు, ఎవరికి చెడు వర్గాల్లో తీసుకుపోకుండా ఉన్నాడు. కాబట్టి ఈసారి ప్రత్యేకంగా ఆయనకు ధన్యవాదాలు. ఇంకొకటి ఆయన ఆశీస్సులు ఉంటేనే మేము యువత అంతా బాగుపడుతుందని ప్రతి ఒక్క యువత ఆలోచన చేస్తున్నదన్న. దీనికోసమే యువత అంతా ఆయన ఎంబడి ప్రత్యేకంగా ఉన్నది. కత్తెర గుర్తుకే మన ఓటు, కత్తెర గుర్తుకే మన అంటే మాకు చాలా ప్రేమ. కాంగ్రెస్ ఉన్నప్పటి నుంచి కూడా అంతే. వైఎస్ రాజశేఖర రెడ్డి ఉన్నప్పుడు కూడా మాకు మేలు చేసిండు. ఇప్పుడు కూడా మాకు బలహీన వర్గాలకు టికెట్ ఇవ్వలేదంట అని చెప్పి ఇస్తారని చెప్పి మేము ఎంతో ఆశపడ్డాము. ఈసారి రేవంత్ రెడ్డి మా శంకర్కు టికెట్ ఇచ్చినందుకు మాకెంతో సంతోషం ఉన్నది. మళ్ళా అది కూడా కొమ్ముకృష్ణ అంటే మా శంకర్ ఎంతనో కొమ్ముకృష్ణ కూడా అంతే. బలహీన వర్గాలకు వాషా జ్యోతి ప్రేమ అంటే చాలా ఇష్టము.
కృష్ణ అంటే లోకానికి చాలా ఇష్టము. శంకరయ్య ఎంతనో కృష్ణ అంతా. అందుకోసానికే కత్తెర గుర్తుకు ఓటేసి గెలిపించాలని మంది ఊళ్ళో ఉన్న వాళ్ళందరూ ప్రేమతో కోరుకుంటున్నారు. కత్తెర గుర్తుకే మన ఓటు. అదే చెప్తున్నా, కత్తెర గుర్తుకే మన ఓటు.